మధు, ఎక్కడికి వెళ్తున్నావే? తెలీదు. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మధు సారీ, నీకు దండం పెడతాను, ఎక్కడికి వెళ్ళొద్దు. మధు నీ కాలు పట్టుకుంటా. మధు మధు ఎక్కడికి వెళ్ళొద్దు మధు, కీర్తి, ప్లీజ్. వదిలేదాన్ని. ఎవరిని బెదిరిస్తుందంట? ఇక్కడి నుంచి దింగే మనం. Single life, enjoy every second, every day, anytime, enjoy the life. Single life, enjoy every second, every day, anytime, enjoy the life. Oh, 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 oh. Chill the situation with the happy, happy, happy. Leave the calculation with the easy, easy, easy. Chill the situation with the happy, happy, happy. Single life, enjoy every second, every day, anytime, enjoy the life. Single life, enjoy every second, every day, anytime, enjoy the life. ఏంటి నైట్ నుండి తాగుతూ వర్క్ చేస్తూనే ఉన్నావు. వెళ్ళి పడుకోరామ్. ఇంకొంచెం వర్క్ ఉంది మా, ఇది ఫినిష్ చేసి పడుకుంటా. సరే అయితే టేబుల్ మీద టిఫిన్ రెడీ చేసి పెట్టాను. వర్క్ అయిపోగానే తినేసి పడుకో, ఓకేనా? మ్మ్.
లవ్ యూ బాయ్. మధు కూర్చోరా. ఆఫీస్కి టైం అవుతుందిరా. కూర్చోమా. దా. నా వల్ల నీకేమైనా ప్రాబ్లం ఉందమ్మా? ఏం మాట్లాడుతున్నారా? నీ వల్ల నాకు ప్రాబ్లం ఏంటి? మరి నైట్ ఎందుకు ఏడ్చావు? నేను చూశాను నువ్వు ఏడ్డం. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పొచ్చు కదమ్మా. చాలాసార్లు చెప్పాను రామ్, ఇంకా నా వల్ల కావట్లేదు. వదిలేసా, భరించడం స్టార్ట్ చేశా. అయినా నీ వల్ల నాకు వచ్చే బాధతో నువ్వు ఆనందంగా ఉంటున్నావు కదా, అది చాలు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? చాలా పెయిన్గా ఉంటుంది రామ్. జంతువులో చేస్తున్నావు తెలుసా? నేను జంతువునమ్మా. మరి ఎందుకలా అన్నావు? తప్పు కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టం. అయినా నేను తాగినప్పుడే కదా అలా చేసేది. ఆ మాత్రం దానికి జంతువు అంటావా? నువ్వు ఏ రోజు తాగలేదు రామ్. అవును కదా మధు, నువ్వు డ్రింక్ చేయడం అలవాటు చేసుకోవచ్చు కదా. అంటే నీకోసం నన్ను మారమంటావు కానీ నా కోసం నువ్వు మారవా? నీ అంత మంచోడు నేను కాదు బంగారం. సరే, ఆఫీస్ టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. మధు, నువ్వు డ్రింక్ చేయడం అలవాటు చేసుకోవచ్చు కదా. నీ అంత మంచోడు నేను కాదు బంగారం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మధు, నువ్వు డ్రింక్ చేయడం అలవాటు చేసుకోవచ్చు కదా. నీ అంత మంచోడు నేను కాదు బంగారం. మేడం, మేనేజర్ సార్ పిలుస్తున్నారు. సరే నువ్వు వెళ్ళి నేను వస్తా. సరే మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధు, రా కూర్చో. థ్యాంక్ యూ సార్. మధు, నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఫుల్ సక్సెస్. క్లయింట్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. హో, థ్యాంక్ యూ సార్. అలాగే నీ శాలరీ కూడా హైక్ చేస్తున్నాం. ఓకే సార్. మధు, ఆర్ యూ ఓకే? యా, ఐమ్ ఓకే సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు చిన్న వర్క్ ఉంది. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, శాలరీ హైక్ చేసినందుకు. మదేంటి ఈరోజు ఇలా ఉంది?
ఏం చేస్తున్నామా? కాఫీ తాగుతున్నా. ఓకే. ఇవాళ స్టేటస్ ఏంటంటే ఇడ్లీలు బాగున్నాయి, చట్నీ బాగాలేదు, అండ్ ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన లంచ్ అంతగా బాగాలేదు, బట్ ఓకే ఓకే. కాబట్టి ఎక్కువ తినలేదు, కొంచెమే తిన్నా. మధు, నా శాలరీ రావడానికి 2 days టైం పడుతుంది. ఒక 1K ఉంటే సెండ్ చేస్తావా? మంది అయిపోయింది, తెచ్చుకుంటా. ఓకే. రామ్, నా శాలరీ పెంచారు. ఓ గుడ్. ఏంటి సడన్గా? నా ప్రాజెక్ట్ క్లయింట్స్కి బాగా నచ్చిందంట. ప్రాజెక్ట్ నచ్చిందా లేదా నువ్వు నచ్చావా? రామ్, ఏదో సరదాగా అనలే కానీ లైట్ తీసుకో. మనీ సెండ్ చేసామా, టైం అయిపోతుంది. ఓకేనా? బాయ్ 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 బాయ్. సారీ మధు. ఎందుకు సారీ? మార్నింగ్ సడన్గా అలా కొట్టేసే కదా, అలా కొట్టుండాల్సింది కాదు. పర్లేదు, మార్నింగే అయిపోయింది కదా, వదిలేసే రామ్. ఆకలిస్తుంది, డిన్నర్ చేద్దామా? ఒక 5 minutes మా, సిగరెట్ అవ్వగానే వెళ్ళి తిందాం. ఇవాళ నేను నీకు తినిపిస్తా. హ్మ్. మధు, హ్మ్? నీకు గుర్తుందా ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పర్పుల్ కలర్ శారీలో బ్లాక్ కాఫీ తాగుతూ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? సార్. ఓకే సార్. రామ్, డిన్నర్ చేద్దామా? సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా సిగరెట్ అవ్వగానే. సరే. నువ్వు ఆగు, నేను తినిపిస్తా. ఎలా ఉంది? నువ్వే తిని చెప్పు. చేసింది నువ్వు కదా. చాలా బాగుంది. అవును, నీ శాలరీ పెంచారు కదా, పార్టీ లేదా? శాలరీ పెంచింది నా వర్క్ చూసి కాదు కదా, నన్ను చూసి కదా. అది నేను సరదాగానే. నువ్వు మాటలు సరదాగానే అంటావు రామ్, అవి నా మనసుకు గట్టిగా తగులుతాయి. ఇప్పుడేంటి, నేను నిన్నేమనకూడదు అంతేనా? సరే సారీ. హ్యాపీయా? నేను నీ దగ్గర సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు రామ్, నాతో అలా మాట్లాడుకుంటున్నా అంతే. మనిద్దరం కలిసి ఉంటున్నాం. నా గురించి బయట ఎవ్వరేమనుకున్నా నాకు ఫరక్ పడదు, నువ్వనుకుంటేనే. కానీ నేను మాట్లాడే మాటలు మాత్రం నీకు బాధ కలిగిస్తాయి, అంతేనా? నేను అలా
మధు, నాకు వర్క్ టైం అవుతుంది. నువ్వు వస్తే నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా. ఈరోజు కుదరదు రామ్, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. కుదరదా? కుదరదేంటి? మధు, నీకు తెలుసు కదా ఈ పని చేయకపోతే నేను వర్క్ చేయలేనని. పీరియడ్స్ రామ్. అయితే ఏంటి?